కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్లో తటస్థంగా ఉంది బీఆర్ఎస్. మ్యాజిక్ ఫిగర్ని సునాయాసంగా దాటింది బీజేపీ. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ లోపల ఉండి తటస్థంగా ఉండడంతో కోరం సెట్ అయిపోయి ఎన్నిక సజావుగా సాగినట్టుంది. ఏం జరిగింది లోపల? ఇక మనం అంటే ట్విస్ట్ చివరికి మనం ఊహించిందే జరిగింది. బీఆర్ఎస్ అక్కడ తటస్థంగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి కూడా మేయర్ అభ్యర్థి ప్రకటించారు. వారు కూడా ఓట్లు వేసుకున్నారు, కానీ అక్కడ వారికి మెజార్టీ లేదు. ఈ కారణంగా తటస్థంగా ఉన్న కారణంగా కూడా అక్కడ ప్లస్ పాయింట్ గా మారిపోయింది. దీంతో కూడా గెలిచినట్టు కూడా అంటే బీజేపీకి అక్కడ మ్యాజిక్ ఫిగర్ అవలీలుగా దాటిన నేపథ్యంలో మేయర్ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ విజయం సాధించారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు విజయం అయితే సాధించారు. మొత్తానికి అయితే నిన్నటి నుంచి కూడా వివిధ రకాల రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారినప్పటికీ చివరికి మాత్రం బీజేపీ వైపే మేరిపీఠం దక్కినట్టుంది. ఇప్పటికే బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా ఈ కరీంనగర్ కార్పొరేషన్ దగ్గరికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కూడా బండి సంజయ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. భారీ ర్యాలీ నిర్వహించడం కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అతను గతంలోనే చెప్పాడు ఖచ్చితంగా ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ 2 నుంచి చాలా కీలకమైన పరిణామాలు జరిగి మళ్ళీ యథావిధిగా బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం అయితే చేసుకుంది. ఇంతకు ముందు కూడా మీడియాతో మాట్లాడడం కూడా ధర్మమే గెలిచిందంటూ కూడా ఆయన వెళ్ళిపోయారు. బయటకు వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగింది 2 రోజుల విషయాలు కూడా మేము మీడియాతో చెప్తా అని చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. మొత్తానికి అయితే మొట్టమొదటిసారిగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుని దీని ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఉంటుందని చెప్పి బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడుతున్న సంజయ్ ఏం మాట్లాడతారు, కీలక అంశాలు కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తన విమర్శలు కూడా పెంచింది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి అంటూ కూడా విమర్శలు కూడా చేస్తుంది. ఈ తటస్థ అంశాన్ని కూడా ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఫోకస్ చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే అనుకున్న విధంగానే మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది కరీంనగర్ కార్పొరేషన్ లో. రైట్ సంపత్. ఇక